చేపల పులుసు తయారీ విధానం. మసాలా కోసం ఒక గిన్నెలో ఉప్పు, కారం, పసుపు, కొన్ని వాటర్ వేసి తిక్కు పేస్ట్ లాగా కలుపుకొని ఉంచుకోవాలి. మరి తిక్కుగా కాకుండా చేపలకు పట్టేటట్టు కొంచెం పలుచగా చేసుకోవాలి. కడిగి పక్కన పెట్టుకున్న చేపలను తీసుకొని దాంట్లో కలిపి పెట్టుకున్న మిశ్రమాన్ని కలుపుకొని ఉంచాలి. ఆ మసాలాని చేపలకు పట్టించి పక్కన ఉంచాలి. తర్వాత ఒక గిన్నెలో చింతపండు తీసుకొని కొంచెం మీ పులుపుకి సరిపడా చింతపండు తీసుకొని నానబెట్టుకొని ఉంచుకోవాలి. ఒక కడాయిలో ఉల్లిపాయలు ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిందాక ఫ్రై చేసుకొని ఒక గిన్నెలో తీసుకొని పక్కన పెట్టుకొని ఉంచుకోవాలి. పూర్తిగా చల్లారాక మిక్సీలో వేసి పేస్ట్ చేసుకోవాలి. తర్వాత అదే కడాయిలో కొంచెం జీలకర్ర, ఆవాలు, మెంతులు, పచ్చిమిర్చి యాడ్ చేసి కలుపుకోవాలి. పచ్చిమిర్చి అంతా ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయ పేస్ట్ వేసి దాంట్లో కొంచెం పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఫ్రై అయిన దాకా కలుపుకోవాలి. కలిపిన తర్వాత 2 టమాటాలను తీసుకొని మిక్సీ పట్టి ఆ టమాటా ప్యూరీని కడాయిలో వేసి కలుపుకోవాలి. ఇది ఎప్పటిదాకా కలపాలంటే ఆయిల్ పైకి వచ్చిన తర్వాత కలుపుకోవాలి. దాంట్లో కొంచెం ఉప్పు, కరివేపాకు వేసి కలుపుకోవాలి. మీకు కారం సరిపోకపోతే కొంచెం కారం కూడా యాడ్ చేసి కలుపుకోవాలి. నూనె పైకి తేలేంత వరకు ఫ్రై చేస్తూ కలుపుతూ ఉండాలి. టమాటా ప్యూరీ కాబట్టి అడుగంటే ఛాన్స్ ఉంటుంది కాబట్టి కలుపుతూ ఫ్రై చేయాలి. ఒక 2 మినిట్స్ మూత పెట్టుకొని ఫ్రై చేసుకొని ఉంటే ఆయిల్ పైకి తేలుతుంది. ఎప్పుడు మసాలా పైన చేప ముక్కలు యాడ్ చేసి ఒకదాని తర్వాత ఒకటి పెట్టి దాంట్లో మిగిలిన మసాలాని చేప ముక్కలపై వేసి ఉడికించుకోవాలి. చేపల మీద గంట పెట్టకుండా జస్ట్ దాన్ని కలుపుకోవాలి. కాసేపు ఫ్రై అయిన తర్వాత చింతపండు పులుసు వేసి మీకు కావాల్సిన పులుపు చూసుకొని చెక్ చేసుకొని కావాలంటే కొన్ని వాటర్ యాడ్ చేసుకొని ఉడికించుకోవాలి. ఒక 5 మినిట్స్ తర్వాత గరిటె పెట్టకుండా దాన్ని కడాయిని కలుపుతూ ఉడికించుకోవాలి. మీకు కావాల్సినంత వాటర్ పోసుకొని ఉప్పు, కారం చెక్ చేసుకొని ఉడికిస్తూ ఉండాలి. తర్వాత నాకు ఉప్పు సరిపోలేదు కాబట్టి కొంచెం ఉప్పు యాడ్ చేసుకుంటున్నా. తర్వాత ధనియాల పొడి, జీలకర్ర పొడి యాడ్ చేసుకొని కాసేపు ఉడకనివ్వాలి. గడ్డ పెట్టకుండా కడాయిని కలుపుతూ మూత పెట్టుకొని ఒక 2 మినిట్స్ ఉడికించుకున్న తర్వాత ఒకసారి చేప ముక్కలని ఉడికాయో లేదో చెక్ చేసుకోవాలి. మళ్ళీ మూత పెట్టి ఒక 1 మినిట్ చూసుకొని తర్వాత కొత్తిమీర వేసుకొని యాడ్ చేసుకుంటే వేడి చేపల పులుసు రెడీ.